ఏవండి, ఈ రోజు మీరు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డారు. కారు యాక్సిడెంట్ ఎంత భయంకరంగా జరిగిందో మీకు తెలుసా? అదృష్టవశాత్తు సీట్ బెల్ట్ పట్టకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పైంది. మైకవ్ మడ కండరాలకు గాయాలయ్యాయి కాబట్టే డాక్టర్ ఈ పట్టైనై కట్టుకోమని చెప్పారు. నొప్పి తగ్గే వరకు మెడను అస్సలు కదిలించవద్దు. అసలు బ్రేకులు ఫెయిల్ అయి కారు యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది. కార్ సర్వీసింగ్ బాధ్యత అంతా నేనే తీసుకుంటాను కాబట్టి బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయో నాకు అర్థం కావట్లేదు. ఇందులో ఎవరో కావాలని చేసిన కుట్ర ఉందేమో అనే నా బలమైన అనుమానం. కారు ఇక్కడానైకై ఇబ్బంది పడటం, గేట్ గ్రైస్ మహానైకై అంటుకోవడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతోందని అనిపిస్తోంది. మీరైతే ఇప్పుడు ఇలాంటి విషయాల గురించి ఆందోళన చెందకండి. మనం కాంపిటీషన్ దగ్గరైకై వెళ్ళాలి. మనం అందరం కలిసి ఈ వంటల పోటీలో పాల్గొనాలి. అక్కడ అంతా మనవాళ్లే ఉన్నారు. ముఖ్యంగా శివనారాయణ గారు కూడా పోటీకి వస్తున్నారు. ఆయనతో గొడవ పడటం కంటే మనం ఈ పోటీలో గెలవడం ముఖ్యమని భావిస్తున్నాను. ఆయన మనల్ని రెచ్చగొట్టి మరై పోటీకై పిలిచారు. దీన్నే మనం ఒక సవాలుగా తీసుకుందాం. వంటల పోటీ ఏర్పాట్లు అన్నీ సిద్ధమయ్యాయి. శివనారాయణ గారు మనకంటే ముందే వచ్చేశారు. ఆయనతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం ఎదురెదురుగా పోటీ పడుతున్నా మన మధ్య ఉన్న బంధాలను మనం గౌరవించుకోవాలి. ఈ పోటీ అనేది కేవలం గెలుపు ఓటముల కోసమే కాదు, అనురాగాలను పెంచుకోవడానికై కూడా అని శివనారాయణ గారికై అర్థం కావాలి. పోటీ మొదలు కావడానికి ఇంకా 10 నిమిషాలు సమయం ఉంది. అందరూ సిద్ధంగా ఉండండి. 1 గంట వ్యవధిలో మనం 5 రకాల వంటలు చేసి చూపించాలి. ఈ పోటీలో మన సత్తా చాటాలి. సౌరజ్, నువ్వు దీపకు సలహాదారుడిగా ఉండి సహాయం చెయ్యి. మనం ఏ విషయం